నమస్తే, నేను సత్యం. వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఈరోజు మన గెస్ట్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నమస్తే సార్. నమస్తే సత్య గారు. పార్లమెంట్ ఎన్నికలకు టైం దగ్గర పడుతుంది. అసలు బీజేపీ ఏ వ్యూహంతో ముందుకెళ్తుంది? భారతీయ జనతా పార్టీకి ఒక బ్రాండ్ ఉంది, నరేంద్ర మోడీ అన్న ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ తోటే మేము ఎలక్షన్లలోకి పోతాం. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రత్యేకంగా పేద వర్గాల శ్రేయస్సు కోసం గత 10 సంవత్సరాల నుంచి నడిపిన వివిధ స్కీమ్స్, 4 కోట్ల ఇండ్లు కానీ, సుమారు 20 కోట్లకి పైన ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇష్యూ చేయడం కానీ, కోట్లాది మందికి ఉజ్వల యోజన కానీ, 80 కోట్ల భారతీయులకి, పేద భారతీయులకి ఫ్రీ రేషన్ కానీ, అక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఈ మధ్య వికసిత్ భారత్ అని మన ఒక యాత్ర, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాత్ర నడుస్తూ ఉంది. ప్రతి గ్రామానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేరుతుంది. ఎవరెవరికైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇప్పటివరకు అందలేదు వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. అక్కడిదక్కడనే ఆన్లైన్ ఎంట్రీ అయిపోతుంది. ఏమైనా మిస్ అయితే, ప్రజలకు మిస్ అయితే, గ్రామంకి ఆ బండి వచ్చినప్పుడు, మోదీకి గ్యారంటీకి గాడి వచ్చినప్పుడు మిస్ అయితే మర్నాడో లేదా ఆ మర్నాడో పంచాయత్ సెక్రటరీకి దగ్గరికి వెళ్ళి మీ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ స్కీమ్స్ అన్నిట్లో కూడా జన్ధన్ యోజన, సుకన్య యోజన, ఇట్లా ఇన్సూరెన్సులు అనేకం సుమారు 12-13 ప్రజలకి బాగా ఉపయోగపడే ఇల్లు, హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి కిసాన్ సమ్మాన్ నిధి, రైతులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డులు, సాయిల్ టెస్ట్ కార్డులు, ఇటువంటివి అనేకం కూడా స్కీమ్స్ మీ గడప దగ్గరకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి లిమిట్ లేదు. దీనికి ప్రతి పేద భారతీయుడికి, ప్రతి అర్హుడైన భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్నీ వర్తింపజేయడానికే ఈ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ఇది 16 డిసెంబర్ నాడు ప్రారంభమైంది. ప్రతి గ్రామానికి, సుమారు నా పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 800 గ్రామాలకి మోడీకి గ్యారంటీకి గాడి చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంబడొస్తారు. స్ట్రీట్ వెండర్ లోన్ 10,000 రూపాయలు ఇస్తారు. పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు బండ్ల మీద వాళ్ళకి 10,000, వాళ్ళు రిటర్న్ కడితే 25,000 ఇస్తారు, రిటర్న్ కడితే 50,000 ఇస్తారు. అట్లే ముద్దార్ లోన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విశ్వకర్మ యోజన నడుస్తూ ఉన్నది. ఇంకోవైపు చేతి వృత్తి వాళ్ళకి సుమారు 100కు పైన కుల వృత్తులకి, బీసీ కులాలకి ప్రత్యేకంగా 3 లక్షలు ఇస్తారు. వ్యాపారం పెట్టుకొని రిటర్న్ కడితే 10 లక్షలు ఇస్తారు. అది వాపసు కడితే 25 లక్షల దాకా ఇస్తారు. అది వాపసు కడితే 50 లక్షలు కూడా ఇస్తారు. గతంలో తెలంగాణలో చాలా కేంద్ర ప్రభుత్వం తీసుకొని సంక్షేమ కార్యక్రమం అమలు కాలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి సుమారు 20 రోజులు అవుతుంది. వాళ్ళు కూడా వాగ్దానాలు చేసిండ్రు. వాళ్ళు కూడా ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టిస్తామన్నారు. సో ఆవాస్ యోజన వినియోగించుకోకుండా కేంద్రం యొక్క ఆవాస్ యోజన పథకం, ఎక్కడైతే 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు మోదీ గారు, ఆ పథకం వినియోగించుకోకుండా ఇది కట్టగలుగుతారని నేను అనుకోను. కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకుంటారనే రేవంత్ రెడ్డి గారు నేను అనుకుంటా ఉన్నా. ఇంకోటి, రాజకీయాలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ప్రజలకి మనం మేలు చేసుకోవాలా. వీలైనంత వరకు కేంద్ర సహాయం లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిందో ఆయన ప్రభుత్వం, దాన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వ సహాయం లేకపోతే పూట గడవడం కష్టంగా వాళ్ళే ప్రకటించినట్టు అయింది. అంటే పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ప్రధానంగా తెలంగాణలో బీజేపీ ఏ ఎజెండాతో వెళ్తుంది? మోదీ బ్రాండ్ మీదే మేము ఎన్నికలకు పోతాము. మోదీ గారి బ్రాండ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అన్నీ. దాంతోపాటు రేపు ఎన్ఆర్సీ అజెండాలో ఉంటుంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అజెండాలో ఉంటుంది, పాపులేషన్ కంట్రోల్ అజెండాలో ఉంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అజెండాలో ఉంటుంది, కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డ పండితులందరినీ కూడా రిటర్న్ కాశ్మీర్లోకి తీసుకుపోయి అక్కడ సెటిల్ చేయడం అజెండాలో ఉంటుంది, పిఎఫ్ఐ లాంటి సంస్థల్ని నిషేధించడం. చాలా మటుకు ఈ మధ్య చూస్తూ ఉన్న నిజామాబాద్ కూడా టెర్రరిస్టులకు అడ్డాగా మారుతున్నది, దొంగ పాస్పోర్ట్లకు అడ్డాగా మారుతున్నది. సో ఇటువంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా కట్టడి చేయడము. మన ప్రపంచంలో ఎవరెవరైతే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నారో మన మీద, ఇవన్నీ కూడా అజెండాలకు వస్తాయి.
మోస్ట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ తబ్లీగే జమాత్ అని ఏదైతే కోవిడ్ స్ప్రెడ్ అవ్వడానికి ఇండియాలో మంచిగా కంట్రోల్లో ఉన్న సమయంలో ఆ తబ్లీగే జమాతోడు ఏందో పనికిమాలిన గ్యాదరింగులు చేసి ఢిల్లీలో ఒకటేసారి ఫ్లేరప్ అయింది కోవిడ్ అప్పుడు 2020 సంవత్సరంలో. అటువంటి సంస్థ వచ్చి ఇక్కడ ఏదో ప్రోగ్రాం పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు, ఒక దిక్కేమో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు పైసలు లేవు మా దగ్గర అని, ఇంకో దిక్కు పనికిమాలిన సంస్థలకి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ మానుకోవాలా. మానుకోకపోతే మాకు మంచిదే. ఇప్పటికే పతనం అయిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దేశం మొత్తం పతనం అయిపోయింది. ఇక్కడ ఎందుకు గెలిచింది అది బీజేపీ ప్రక్షాళన చేసుకోవాలా, బీజేపీ ఆలోచన చేసుకోవాలా. బలమైన పరిస్థితుల నుంచి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవాళ మనం ఇక్కడ ప్రభుత్వంలోకి రాలేకపోయినాము, గత 2-3 సంవత్సరాల నుంచి మనం ఎందుకు జాయినింగ్స్ చేసుకోలేకపోయినాము, మనము జిహెచ్ఎంసీ ఎన్నికలు 2020 తర్వాత ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించలేదు భారతీయ జనతా పార్టీ, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఒక పొలిటికల్ స్ట్రాటజీ తోటి ముందుకు పోవాలా. పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాను ఎప్పుడు మన నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రణాళిక మొదలుపెట్టుకోవాలా, పని చేయడం మొదలుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ, ఆబ్వియస్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 20 రోజులు అయింది, ఆయన కూడా సమయం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాలు విడుదల చేసి 6 నుంచి 7 లక్షల కోట్లు తెలంగాణ అప్పుల పాలైందని సంవత్సరం నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దాని అర్థమైంది, మీకు ఆల్రెడీ ఆ 7 లక్షల కోట్ల అప్పుల పాలు అయింది తెలంగాణ అని. అయినా మీరు 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలు అదనంగా నాకు తెలిసి సుమారు 70,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సో మీకు తెలిసి ఉండగానే గ్యారెంటీలు ఇచ్చిర్రు, మీరు మీ మేనిఫెస్టో రిలీజ్ చేసిర్రు. రాహుల్ గాంధీ గారు ఏదో అన్నారు, ఏ డేట్ నుంచో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు డిసెంబర్ 9 ఎప్పుడో మేము ఆ రోజు నుంచి స్టార్ట్ అన్నాడు. ఇప్పుడేమో శ్వేతపత్రాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు తెలంగాణతో పాటు జరిగిన ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ క్వీన్షిప్ అంటే అధికారంలోకి మెజారిటీలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ విషయంలో ఎందుకు ఏం తప్పు జరిగింది? కేవలం 8 సీట్లకు పరిమితం అయ్యారు బీజేపీ. ఆ 8 సీట్లు కూడా మా 2 జిల్లాల్లో 7 సీట్లు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో 7 సీట్లు. కాబట్టి ఎందుకు సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా మనము పెరగలేకపోయినాము? సో ఏమేమి తప్పులు జరిగినాయి ఇవి మనము చూసుకొని మనము పార్టీ ఇంటర్నల్ విషయాలు విశ్లేషణ చేసుకొని రానున్న కాలంకి నెక్స్ట్ ఎలక్షన్కి మనం ప్రిపేర్ అవ్వడము సబబు. మీరు ఎన్నికల ముందు పసుపు బోర్డు ప్రకటించారు, జాతీయ పసుపు బోర్డు ప్రకటించుకున్నారు, ప్రధాని చేత ప్రకటన చేయించారు. ఇప్పుడు మీ పార్లమెంటుతో పాటు ఎక్కడెక్కడ మీకు ఆ ప్రభావం ఉంటుంది? రైతులు ఎట్లా ఉన్నారు, రెస్పాన్స్ ఎట్లా ఉంది? అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందా? నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు వల్ల దేశం మొత్తం ఉన్న పసుపు రైతులకు ప్రయోజనమే. ఓకే, మన రాష్ట్రంలో పండుతుంది, ఉత్తర తెలంగాణలో పండుతుంది, నిజామాబాదు, జగిత్యాలు, ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి నిజామాబాదు, కొంచెం ఉమ్మడి కరీంనగరు, కొంచెం వరంగల్, అటు ఆంధ్రాలో బాగా పండుతుంది, తమిళనాడులో పండుతుంది, కేరళ, సౌత్ కర్ణాటకలో కొంచెం పండుతుంది, మహారాష్ట్రలో బాగా మన బార్డర్లో ఉన్న మహారాష్ట్ర జిల్లాలన్నీ కూడా పెద్ద ఎత్తున పండుతుంది పసుపు. ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం పండుతుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన పసుపు పండుతూ ఉంటుంది. సో ఒక పసుపు బోర్డు వల్ల దేశంలో ఉన్న అందరు పసుపు రైతులకి మేలు. ఇది కాకుండా అమిత్ షా గారు మన రైతులకి ఇంకొక పెద్ద విషయం చెప్పింది ఏంటంటే, జాతీయ పసుపుతో బోర్డుతో పాటు పసుపు పరిశోధనా కేంద్రం 200 కోట్లతోటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి. సో పసుపు పైన పసుపు బోర్డుకి టార్గెట్ కూడా వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారు 1600 కోట్ల ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయో పసుపులు, ఇప్పుడు దాన్ని 8400 కోట్లకి పెంచాలా 2030 సంవత్సరం వరకు అన్న టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పెట్టుకున్న టార్గెట్లు దాదాపు 80-90% సక్సెస్ అవుతాయి. దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటరు, దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, దానికి బడ్జెట్లు ఇవన్నీ కూడా ఫాలో అవుతాయి. కాబట్టి రానున్న కాలంలో పసుపు ధరలు బాగా పెరిగే అవకాశం మనకు కనబడతా ఉంది. కొద్ది గొప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కోఆపరేషన్ అవసరము. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లెక్క కోఆపరేషన్ చేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోను. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి సభలో కానీ మీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎన్నికల ప్రచారంలో సభల్లో కానీ ఇంకా
తెలంగాణకి ఇవ్వాల్సిన ఏమైనా హామీలు ఉన్నాయా? ఈసారి ఎన్నికల ప్రచారం పార్లమెంటు స్టార్ట్ చేస్తే ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు నాకు పసుపు పరిశోధనా కేంద్రం అన్నారు. నిజామాబాద్ ప్రాంతంలో 500 పడకల బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్. బీడీ కార్మికులు ఆస్తమాకి సంబంధించిన జబ్బులు ఎక్కువ వస్తాయి బీడీ కార్మికులకి. సో వాళ్ళ కోసం ఒక 500 పడకల హాస్పిటల్ ఆయన చేసిండు. రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే ఎన్ఆర్ఐలకు మినిస్ట్రీ అన్నాడు, కానీ అది మనకు మిస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐల కోసం ఎటువంటి ప్రక్రియ మొదలుపెట్టినా పూర్తి సహకారం కేంద్రం నుంచి ఉండేలాగా మేము చూస్తాము. మా సహకారం ఉంటుంది. అదే రకంగా ఎథనాల్ ఫ్యాక్టరీస్ మీద కొంచెం రైతుల నుంచి అక్కడక్కడ అపోజిషన్ వస్తున్నది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే దేశంలో చాలా చోట్ల ఎథనాల్ ఫ్యాక్టరీలు వచ్చేసినాయి కాబట్టి ఏమి పెద్ద డ్యామేజింగ్ ఉండదు. వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ముందుకు తీసుకుపోవాలా. సో ఇవన్నీ కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటే మనకు గల్ఫ్ వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయం అంతా పూర్తిగా రాజకీయ సమీకరణలు పూర్తిగా మారినట్టు కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వస్తుంది. బీజేపీ గతంలో 3 సీట్లు ఉన్నది, ఈసారి 8 సీట్లకు పెరిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎవరి మధ్య జరుగుతాయి? రాజకీయ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి రాష్ట్రంలో. రానున్న కాలంలో ఈ పార్లమెంటు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. రానున్న కాలంలో కూడా రాష్ట్ర స్థాయి ఎన్నికలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకు ఈ మధ్య చాలామంది బీజేపీ నేతలు మేము టీఆర్ఎస్ స్పేస్ను టీఆర్ఎస్ స్పేస్లో మేము ఉంటాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ మధ్యనే పోటీ, ఎందుకు అంత ధీమా? ఇప్పుడు మీరున్నది 8 సీట్లు మాత్రమే, అంత తొందరగా మీరు అధికారంలోకి వస్తానే ధీమా ఏముంది బీజేపీలో? మన రాష్ట్రంలో 400 సీట్లు ఉన్నాయి, 100 సీట్లు ఉన్నాయి. 8, 40, 50 అయితే అయిపోయాయి. ఒకసారి గాలి వచ్చినప్పుడు ఇంకా ఇది నా లెక్క ప్రకారం ఇది ప్రో కాంగ్రెస్ ఓటు కాదు. ప్రజలు భారతీయ జనతా పార్టీనే కోరుకున్నారు. మేము దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఆల్టర్నేట్గా మేము సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి కాంగ్రెస్కి వేసారు. కాంగ్రెస్ 70, 80, 90 సీట్లు గెలవలే కదా, అదేం ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు కదా. మినిమం మెజారిటీతో మార్జినల్ మెజారిటీ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కేసీఆర్ని గద్దెదించాలా అన్నది ప్రజలు నిర్ణయం చేసుకున్నారు, ఆ రకంగా ఓటేసిండ్రు. దేవుడ ప్రిఫర్డ్ భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ నేను అన్నట్టు అన్ని ప్రాంతాల్లో బలపడలేదు. ఎక్కడైతే బలపడ్డదో అక్కడ ప్రజలు మంచిగానే మాకు ఈ 2 జిల్లాల్లో 7 సీట్లు ఇచ్చారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పదే అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్లోనే చాలామంది నేతలు ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండదు, 6 నెలలు కూడా ఉండదు అని ఒక కామెంట్ చేస్తారు. దీన్ని బీజేపీ ఒక జాతీయ కేంద్రంలో అధికారంలో పార్టీకి కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి చేయకూడదు. ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది, కొట్లాడుకుంటూ వచ్చి ఒక ఆయన సీఎం అయిండు, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. కానీ వాళ్ళు చేసిన ఒక్కటి తప్పు ఎక్కడ కనబడుతుందంటే 7 లక్షల కోట్ల అప్పులు నేను ముందు కూడా తెలుసు, అయినా మీరు గ్యారెంటీలు చెప్పారు. అది డిసెంబర్ 9 నుంచి అన్ని చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ శ్వేతపత్రాలు పట్టుకొని తిరుగుతుర్రు. సో అది నేను అనేది ఇర్రెస్పాన్సిబుల్ మేనిఫెస్టో మీది. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు, అబద్ధాలు చెప్పదు. ఒక్కటి చెప్పండి నాకు గత 10 సంవత్సరాలలో మోడీ గారు మేనిఫెస్టోలో లేనివి కూడా చేసిండు, కానీ చెప్పినవి చేయకుండా ఉండలే. ఓకే, అంటే రాజకీయ పరిణామాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకో మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్లో ఉండి చికిత్స పొందితే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అంతా వరుసగట్టిపోయి పరామర్శించారు. కానీ ఎందుకు బీజేపీ కానీ మీరు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉండి కనీసం పరామర్శించలేదు? నేను ఢిల్లీ నుంచి మేమందరం మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మేము కోరడం కూడా జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది. ఆబ్వియస్గా మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి హాస్పిటల్ పోయి చూడలేదు. హాస్పిటల్ పోయి పేషెంట్ ఐసీయూలు ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక నాయకులు పోయి వాళ్ళ వెంబడ ప్రజలు పోయి ఫాలోవర్లు పోయి సెక్యూరిటీ పోయి ఆడ న్యూసెన్స్ చేసేది నేనైతే ఐ డోంట్ ప్రిఫర్. మేము ఎక్కడున్నా కూడా మా సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్కి మీడియాకి మేము మీడియా నోట్స్ ఇచ్చినాము, మా సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టాం, కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కూడా కోరినాం. అక్కడ పోయి గందరగోళం చేస్తే ఆయనకి ఇబ్బంది, పేషెంట్లకి ఇతర పేషెంట్లకి ఇబ్బంది, హాస్పిటల్ యాజమాన్యానికి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోయినరు మీద పడుకుంటే నాకు తెలియదు. ఓకే, అరవింద్ గారు ఇప్పుడు వివరకు ఒక కామెంట్ చేశారు మీరు, మా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నిన్నటి వరకు అధికారంలో ఉంది,
వారికి మెజారిటీ ఎంపీ సీట్లు ఉన్నాయి. సత్యనారాయణ ఇది నేషనల్ ఎలక్షను, కేసీఆర్కి ఏం రోల్ ఉండదు. ఆయన భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకోగానే అది అయ్యేదేం లేదు. ఆయనకి ఏం రోల్ ఉంటుంది నేషనల్? ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. నేను చెప్పిన అంశాలు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్, ఎవ్వరు భారతీయ పౌరసత్వం ఎవరికి ఉండాలా? కేసీఆర్ ప్రభుత్వం బోధనలనే 120 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింది. అట్లాంటి వాళ్ళకి పౌరసత్వం ఉండొద్దు. కేసీఆర్ ప్రభుత్వము పట్టించుకోకపోవడం వల్లనే నిజామాబాదు టెర్రరిస్టులకు అడ్డాగా మారుతున్నది. వీటికి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. అపీస్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగానే నేషనల్ ఎలక్షన్ నడుస్తుంది. ఒకటేసారి రామ మందిరం మీద జోకులు వేసిన వాళ్ళు రామ మందిరం వస్తున్నది, కోట్లాది హిందువుల కళ నెరవేరుతున్నది అని పోస్టులు పెడుతున్నారు. అందుకే రామరాజ్యం వస్తున్నది, రాముడు అందరి కళ్ళు తెరుస్తున్నాడు. భారత సమితి పెట్టిన తర్వాత ఆయన దేశవ్యాప్తంగా రైతులకు మేము రైతుల ఎజెండాతోనే ఎన్నికలు పోతామని చెప్పిండు. అది ఇతర రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల్లో, కనీసం మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రభావం ఉండకపోవచ్చు అంటారా? రైతులు ఓడగొట్టారు కదా ఆయనని తెలంగాణలో. ఆయనకు వచ్చిన సీట్లన్నీ జిహెచ్ఎంసీలు వచ్చినాయి. 2% తోటి ఓడిపోతున్నారు అన్నారు కదా. మీరు జిహెచ్ఎంసీ పక్కకు పెట్టేసి శాతం తీయండి, రూరల్ అంతా తీయండి, శాతం తీయండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని జాలలో పెరగలే. ఆదిలాబాదు, నిజామాబాద్ కాంగ్రెస్ బాగా రెస్ట్రిక్ట్ చేసినాం, మేము కూడా రెస్ట్రిక్ట్ చేసినాము. అక్కడ బయట సౌత్ తెలంగాణలో పెరిగింది కాబట్టి మా దగ్గర కూడా జర ఇంపాక్ట్ ఉన్నది. నేను అనుకున్న దానికంటే జర కాంగ్రెస్ పెరిగింది. ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ లేకుండే, క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ జిహెచ్ఎంసీ పక్కన పెడితే టీఆర్ఎస్ ఆల్మోస్ట్ మాయమైంది ఈ రాష్ట్రంలోకి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సెషన్ సంబంధించి 2 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో అభివృద్ధి చేసాం, మేము ఆస్తులు సంపాదించామనే ఒక చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం అప్పులు, దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు చేశారు. అప్పులు చేసి మీరు రాష్ట్రంపై భారం పెంచారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని బీజేపీ ఎట్లా చూస్తుంది? దొందే అని చూస్తాము. వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసిండ్రు, వీళ్ళు డెవలప్మెంట్ ఏమీ చేయలేదని ప్రజల నిర్ణయం చేసిండ్రు. జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా బీజేపీ వైపు చూసిండ్రు. బీజేపీకి ఓటు ఎందుకు వేయలేదన్నది బీజేపీ ఆలోచన చేసుకోవాలి. కాబట్టి టీఆర్ఎస్కి వేసిండ్రు. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల కాంగ్రెస్కి తిరస్కరించిండ్రు. ఒకవేళ ఆదిలాబాదు, నిజామాబాద్లో వచ్చినట్టు సీట్లు జిహెచ్ఎంసీ చుట్టూలో వస్తే హంగ్ అసెంబ్లీ ఉంటుండే. కాబట్టి బీజేపీ ఆలోచన చేసుకోవాలి. రెండోది, వీళ్ళు అప్పులు చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పతనం చేసిండ్రు, డెవలప్మెంట్ చేయలేదు. ఏం డెవలప్మెంట్ చేసినట్టు ఒక ఇండస్ట్రీ రాలేదు తెలంగాణలో. సాఫ్ట్వేర్, గిఫ్ట్వేర్లు ఇవన్నీ అది వస్తాయి. అది ఏ గౌతమ్ ఉన్నా హైదరాబాద్కి వస్తాయి. అది పెద్ద సమస్య కాదు. ఏ మేజర్ ఇండస్ట్రీ, ఏమీ మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిండ్రు? మీరు ఎంత వలసలు ఆపిండ్రు? ఎందరు గల్ఫ్లో ఉన్న వాళ్ళని వాపసు పిలిపించిండ్రు, వాపసు వచ్చేటట్టు చేసిండ్రు? మీరు ఇవన్నీ ఫెయిల్ అయింది కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేసిండ్రు. సార్, బీఆర్ఎస్ పార్టీ రిజెక్ట్ అయిపోయిందండి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎప్పుడు రాదు ప్రభుత్వంలోకి. ఇంకోటి, ఏదో బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తే ఎప్పుడు చెయ్యాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేయనేది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నడవకపోని అది తర్వాత సంగతి. బీఆర్ఎస్ తోటి కలిసి రాజకీయాలు చేసే పరిస్థితి లేనే లేదు. స్పష్టంగా మోడీ గారే చెప్పారు నిజామాబాద్ సభలో, కేసీఆర్ లాంటి వాడితోటి మేము ప్రయాణం చేయలేము. ఎవ్వరు కూడా ఊహించదు ఏదో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం చెయ్యదు. మాకు బీఆర్ఎస్ శత్రువు. రానున్న కాలం కాంగ్రెస్కి మాకే కాంపిటీషను. ఎందుకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా పదే ఇదే అంశం ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారా, లేకపోతే ఎందుకు ఆ ప్రచారం తెర మీదకి వచ్చింది? చేసిన ప్రచారము ప్రజలు నమ్మిండ్రు, ఎట్లా ఓటేయాలో అటు ఓటేసిండ్రు. రేపు ఎన్నికలు వస్తున్నాయి లోక్సభలో, మళ్ళీ చూస్తారు మీరు ఓటింగ్ ప్యాటర్ను. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా సీట్లు వస్తాయని నేను అనుకోను. కాంగ్రెస్కి బీజేపీ మధ్యనే ఫైట్ ఉంటుంది. ఫైట్ అన్నా కూడా మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి కంపారిజన్ ఉంటుంది. నీకు అక్కడ కంపారిజనే లేదు. దేశాన్ని ఎప్పుడు కూడా మనము కాంప్రమైజ్ చెయ్యరు ప్రజలు. దేశ రాజకీయాలకు వచ్చినప్పుడు మోడీ గారి పట్ల స్పష్టమైన బహుమతి తెలంగాణ ప్రజలు ఇస్తారు. అంటే పార్లమెంట్ విషయం కదా, పార్లమెంట్ నిన్నటి వరకు పార్లమెంట్ కొనసాగింది. పార్లమెంట్లో
కేంద్ర ప్రభుత్వం వివరించిన తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. దేశంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా సస్పెండ్ చేసిందని ఒక ఆరోపణ మీ పైన విపక్షాలు అన్నీ చేస్తున్నాయి. చూడండి, మోదీ గారిని అటాక్ చేయడానికి ఏం అంశం లేదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఏమన్నా మంచి పని చేస్తుండ్రా, ఏదన్నా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తుండ్రా అంటే అది లేదు. అక్కడికి వచ్చుడు, రోజు రభసయేసుడు, సస్పెండ్ చేపించుకొని బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ పక్కన పెట్టండి, ఆయన దేశానికి ఉపరాష్ట్రపతి, ఆయన మీద జోకులు వేస్తున్నారు. ఎవరో జోకులు వేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారు అది రికార్డ్ చేయటము, ఆయన కూడా నవ్వటము, ఇదంతా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఎంత రెస్పాన్సిబుల్ అపోజిషన్ లాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తున్నదో పార్లమెంట్లో. దీన్ని బట్టి అర్థమవుతున్నది. అంటే ఇప్పటివరకు జరిగిన ఇష్యూ అంతా కూడా పార్లమెంట్లో అగంతకులు దాడి చేశారు, పార్లమెంటు లోపలికి వచ్చి దాడి చేశారు. దానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం సరిగా సమాధానం చేయలేకపోతుంది అనేది కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తుంది బీజేపీ. గ్యాలరీలోకి రావటం సహజం. నా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వందల మంది గ్యాలరీలోకి పోయి కూర్చున్నారు. ఇది అవ్వడం, ఏదైతే ఆ స్మోకు ఆ క్యాన్లు తీసుకొని రావటము, అక్కడ గొడవ చేయటము, ఇదంతా మనము మంచి పరిణామం కాదు. దీనికి సెక్యూరిటీ ల్యాబ్స్ ఏముందో చూసుకోవాలి, కానీ దాన్ని రాజకీయం చేయటం తప్పు. సెక్యూరిటీ ఎక్కడ దాన్ని టైట్ చేయాలా, ఏం చేయాలన్నది స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది మొత్తం పార్లమెంట్ సెక్యూరిటీ. సో అది చేసుకోవటము, దాన్ని రాజకీయం చేయడం సబబు కాదు. కోరుటలో ధర్మపురి అరవింద్ డబ్బులు ఓట్లకు పంచలేదు కాబట్టి ఓడిపోయారు. నేను కొన్ని ఓట్లతోటి పోయినా, నేను డబ్బులు పంచను అని చెప్పిన స్పష్టంగా. నేను పంచను డబ్బులు. నేను కోట్లాది రూపాయలు పంచితే ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే నాకు లైసెన్స్ అన్నట్టు. నేను తెల్లారేస్తే కరప్షన్ చేయాలని. ఇక ఎవడన్నా ఇల్లు కడతా అంటే కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా హాస్పిటల్ కడతా అంటే కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా రోడ్ వేయనీకి వస్తే మనము కమిషన్ తీసుకోవాలి, ఎవడన్నా బ్రిడ్జ్ కట్టాలన్నా కమిషన్ తీసుకోవాలి. నాకు లైసెన్స్ ఇక నేను 5 ఏళ్ళు నన్ను ఎంపీగా చూసిన ప్రజలు. నాకు 5 పైసల ఆరోపణ లేదు నా మీద, అవినీతి ఆరోపణ. డెవలప్మెంట్ ఉందా అంటే బాజాప్తున్నది. నేను అసలు అసాధ్యమన్న పసుపు బోర్డుని తీసుకొచ్చినాము. పసుపు బోర్డుతో పాటు ఇలా రీసెర్చ్ సెంటర్ 200 కోట్ల రీసెర్చ్ సెంటర్ అన్నాము. నేను 500 బెడెడ్ హాస్పిటల్ నేను అమిత్ షా గారితో మాటతో నోటితో అనిపించిన. ఎథనాల్ ఫ్యాక్టరీల గురించి ఆయనతో మాట్లాడించిన. గెలవలేదు కానీ ఎన్ఆర్ఐలకు ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఒక మినిస్ట్రీ ఉండాలని మా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించిన, మా మేనిఫెస్టోలో పెట్టినాము. ఇవన్నీ కమిట్ అయినాయి కదా. ఎలా అవుతే రేపు ఇంప్లిమెంట్ చేస్తాము. మాకు ఓటేయలేదని మేము వెనకకు పోమండి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేపిస్తామండి. అంటే మీ నిజామాబాద్ పార్లమెంట్లో ఇప్పటివరకు 5 ఏళ్ళు పూర్తి చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కు మీరు ప్రిపేర్ అవుతున్నారు. అసలు ఇంకా మీరు పరిష్కరించని సమస్యలు ఏమైనా ఉన్నాయి మీ పార్లమెంట్లో? సో మాకు ఫ్యూచర్ నెక్స్ట్ 5 ఇయర్స్లో పసుపు పంటని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి మంచి ప్రాఫిట్స్లోకి తీసుకురావడం మొట్టమొదటి ధ్యేయం. అదే కాకుండా మక్కకు సంబంధించిన ఇతర పంటలకు సంబంధించిన ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయటము, అది కాకుండా ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయ బీడీ కార్మికులు చాలామంది మ్యాక్సిమం నా నియోజకవర్గంలోనే ఉంటారు, వాళ్ళ కోసం ఇటువంటి యాక్టివిటీస్ తీసుకురావటము. కొత్తగా డ్రోన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్లు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఆ డ్రోను ఆ గ్రామ పంచాయతీలో ఫర్టిలైజర్ స్ప్రే చేయడానికి, మన ఇది పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి వాడుకొని ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అదనంగా ఆదాయం వచ్చేటట్టు. బీడీ కార్మికులు, బీడీ వ్యవస్థ అన్నది రాను రాను ప్రపంచంలో తగ్గుతూ ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఉపాధి ఇది. ఈ డ్రోన్ వ్యవస్థ వస్తే ఇది ఒక మంచి ఆల్టర్నేట్ ఉపాధి జరుగుతుంది. ఎప్పటికైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంత బలపరుస్తే మన గ్రామాలలో ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ ఎంపీ అరవింద్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక హిందూ నేషనలిస్ట్గా భారతదేశము యొక్క భవిష్యత్తు, భారతదేశంలో స్పష్టమైన రామరాజ్యం కోసం మోదీ గారిని 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది ధర్మపురి అరవింద్ గారి అభిప్రాయం. మొత్తంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు 2 జాతీయ పార్టీల మధ్యనే తెలంగాణలో పోటీ ఉంటుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. నమస్తే.